జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు కాదు, రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వాలని అన్నారు. నియోజకవర్గ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని, అలాగే నిజాం చక్కెర షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చావా లేదా అనే విషయాన్ని బహిరంగంగా ప్రజలకు చెప్పాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ను డిమాండ్ చేశారు. 5 రోజుల్లో తీసుకొస్తానన్న పసుపు బోర్డుని ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని 5 సంవత్సరాలకు కేవలం ప్రకటనతో తీసుకొచ్చారని, కానీ రైతులకు కావాల్సింది పసుపుకు మద్దతు ధరతో కూడిన పసుపు బోర్డు అని అన్నారు. మండలం గురించి ఆ మండలానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన ఆఫీస్లో ఆల్రెడీ వచ్చింది. అంటే ఇట్లాంటి కల్లుబొల్లి హామీలు ఇచ్చుడు కాదు. ఫస్ట్ ఏదైతే వేసినామో కంపల్సరీ ఏర్పడేయాలా. పసుపు బోర్డు కూడా మద్దతు ధరతో ఉన్న పసుపు బోర్డు ఏర్పడేయాలా. మీరు ఇట్లాంటి కల్లుబొల్లి హామీలు ఇచ్చి మా రైతులను మోసం చేస్తే మాత్రం మా రైతులు 100% కవితకి ఎలాగైతే బుద్ధి చెప్పిందో మీకు కూడా అరవింద్ గారికి కంపల్సరీ బుద్ధి చెప్తారు. ఈ నియోజకవర్గంలో కూడా కంపల్సరీ పోటీ చేస్తా అంటే మాత్రం 100% మా రైతులు డిపాజిట్ లేకుండా మీకు అసలు ఓట్లు వేయకుండా నేను ఓడిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నిన్న ఏదైతే అరవింద్ గారు వ్యక్తులు వచ్చి పసుపు బోర్డు ఇచ్చారని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. ఇది అభినందన సభను పెట్టడం జరిగింది. సరే, బోర్డు అనేది మేము రైతుల పరంగా కానీ పార్టీ పరంగా మేము స్వాగతిస్తున్నాము. కానీ దానికి ఏ విధమైనటువంటి లీగల్ ప్రాసెస్ కూడా జరగకుండా ఓన్లీ వారం రోజుల ముందు ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి వారం రోజుల ముందే చెప్పడం ఇది మాకు బాగా అనుమానాస్పదంగా ఉంది. మేము నమ్మడానికి రైతులు కానీ ఇక్కడ కూడా నమ్ముతలేరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 5 రోజులుగా ఇస్తామన్న బోర్డు కనీసం 5 నెలలు తెచ్చినా కానీ మాకు పోయిన ఈ 4 సంవత్సరాల రైతులకు కొంత న్యాయం జరుగుతుండే. ఇప్పుడు మీరు బోర్డులో మాట పరంగా కాలేరు, మీరు బాజాబ్తా ఒక బాండ్ పేపర్ రాసిచ్చుడుకు ప్రజలందరూ నమ్మి రైతులందరూ ఎకరం పెట్టేది 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టింది ఏదో కొంత అట్లా లాభపడతాం కావచ్చు. కానీ తీరా చూస్తే దానికి పెట్టుబడి బాగుంటుంది. అందరికి తెలిసింది వాణిజ్య పంట. అందరూ పెట్టుబడి పెట్టి ఇంకా అప్పటికే లాస్లో ఉన్న రైతాంగాన్ని ఇంకా లాస్లో చేయడం జరిగింది. ఇవాళ ఈ అరవింద్ గారు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేసిండ్రు. మళ్ళీ ఇంతకుముందు చేసిన మోసం కాక మళ్ళీ కూడా మీరు ఎలక్షన్ ముంగట్ని ఎలక్షన్ టంటు లెక్కనే ఉంటుంది తప్ప నిజంగా మీకు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వరంగల్ డిక్లరేషన్ లో సంవత్సరంన్నర కింద చెప్పడం జరిగింది. ఏమని మద్దతు ధరతో కూడిన పసుపు బోర్డు ఇస్తామని చెప్పడం జరిగింది. 12,000 కొంటామని చెప్పడం జరిగింది. మీరు ఆ రకంగా ఏమన్నా ఎంత కొంటారు అనేది లేదు. మామూలుగా బోర్డు అంటే ఏ బోర్డు అయినా చివరకు మద్దతు ధర కొరకే పోరాటం చేస్తున్నాం రైతులంతా. మరి ఏ మద్దతు ధర పెట్టుకుంటారో ఇప్పటికైనా ఈ 4 సంవత్సరాలు మూడినాము. నెక్స్ట్ వచ్చి ఈ పంటకైనా కానీ మాకు ఏదైనా భరోసా రైతులకు కల్పించగలుగుతారా? ఎందుకు కలుస్తలేరు? 12,000 కొంటారా, 15,000 కొంటారా, 10,000 కొంటారా? ఏదో ఒకటి ఒక మాట ఇచ్చి వచ్చే సీజన్ కు జనవరిలో పంట వస్తుంది. అప్పటికైనా కానీ దీన్ని వచ్చే విధంగా చేస్తే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద అలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా అలా ఏదైనా ఒక రేటు ప్రకటించి రైతులను పక్కా హామీ ఇవ్వాలా ఈ అంచే పంటకు. రెండవది, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మొన్న మా జగ్గాసాగర్లో పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీటింగు, మండల పార్టీ మీటింగు మంచి సార్ ఒకటి అందరినీ మాకే ఓటేయాలని చెప్పడం జరుగుతుంది ఏరే ప్రభుత్వం. మరి వాళ్ళు ఏమంటారంటే ఉచిత కరెంటు మేమే ఇస్తున్నాం, రెండవది రైతు బంధు మేమే ఇస్తున్నాం, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఎవరికి కూడా ఆలోచన రాలేదంటారు. అది మంచిదే సార్. మరి ఈ క్వింటాల్ 10 కిలోలు కట్టేసింది అది చెప్తలేరు సార్. మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వం కట్టేయలేదు, మేము కట్టేస్తున్నామని చెప్తలేదు సార్. మీరు అది చెప్పాలగా. ఎట్లా కట్టేస్తారు మీరు 10 అంటే మళ్ళా మాకు ఓటేయమంటే అర్థం ఏంటంటే రైతుల్ని మీరు మళ్ళా మాకు ఓటేయండి, ఇంకా 10 కిలోలు కాదు వచ్చేసరి 20 కిలోలు కట్టేస్తామని మీరు కట్టేయమని మేము ఓటేయాలా మీకు? కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద రైతులు తీవ్రంగా వ్యతిరేకత ఉన్నారు. మీకు టైం ఎప్పుడు వస్తుందో బుద్ధి చెప్తారని తెలుస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో మీ ఇద్దరికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. జై జవాన్, జై కిసాన్, జై కాంగ్రెస్.